నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈనాడు విపక్ష నేతగా 11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష నేతగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా కాలం రాజకీయంలో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన వ్యవహార శైలి తద్భిన్నంగా ఉంది. ఎందుకని మొట్టమొదటి చెబుతూ ఉంటాను నేను, ఆయన భాష సంస్కారహీనం, ఆయన మాట సభ్యతా శూన్యం, ఆయన మాట్లాడే తీరు జుగుప్సాకరం. సభ్యతా సంస్కారాలు కలిగిన వ్యక్తి రాజకీయ నాయకుడు అటువంటి భాష వాడరు. మరి ఇతను ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు? ఎదుటి మనిషిని గౌరవంగా మాట్లాడటమే తెలియని ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? నాకు అర్థం కాదు. అసలు పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలీదు, తల్లిదండ్రులను గౌరవించటం తెలీదు, కుటుంబ సభ్యుల్ని గౌరవించటం ఆదరించటం తెలీదు, ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించటం తెలీదు, వయసులో పెద్దవాళ్ళని ఆదరించడం తెలీదు. సభ్యత సంస్కారహీనం జగన్మోహన్ రెడ్డి గారి వాక్కులు అని చెప్పి నేను తెలియచేస్తున్నా. నేనంటున్నాను ఈ రోజున, మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నిన్ను పెంచటంలో, నిన్ను తమ కుమారుడిగా తీర్చిదిద్దటంలో మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు, మీ అమ్మ విజయమ్మ గారు పూర్తిగా విఫలమయ్యారు అని నేను అంటున్నాను. నేనేమి బిడియబట్టం లేదా మాట చెప్పటానికి, కనపడుతుందిగా. అరే నీ దుంపదేగా, మీ నాన్న వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది. మీకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు, రాజకీయంగా మిమ్మల్ని విభేదిస్తూ ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే మాట ఏంటే, వెళ్ళి బావిలో దూకమని అంటాడు. బుద్ధి ఉన్నవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడు. నిన్నే 24 గంటలు కూడా అవలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బావిలో దూకమను. ఎవరైనా అంటారు శాపనార్థాలు పెడతావా? ఏదో నీళ్ళ దగ్గర కొట్టుకునే అనొచ్చా, నీళ్ళ దగ్గర పంపుల దగ్గర కొట్టుకునే మహిళలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టీఎస్పీఎస్ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజ్, ఇటు హోప్ బ్రేకేజ్, రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు, జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు మేము పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకల్లా మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది
administration you are doing. Congress party has utterly failed. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా. మళ్ళీ సున్నా ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. ఒకటి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది. ఇది టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మై సైడ్ కాళేశ్వరం అన్ని కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు గోస్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఓన్లీ మీగర్ పార్ట్ అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏమి ఉండాలి? స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగట్టే వరకు, ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి. ఒక బ్యారేజ్ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ ఇస్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయ్యాయి, యూటిలిటీ ఏముంది, ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి. దీని మీద మాట్లాడుతూ మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము ఎంత ఎక్స్పోజ్ చేస్తుంటే మమ్మల్ని అంతా అణిచివేసే విధంగా పనిచేసింది. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ బాధితుల తరఫున పోరాడింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అలాంటి బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణిచివేస్తే ప్రజలు పడుతున్న బాధల్ని మనం తెలియకుండా చేయొచ్చు. ఆ గొంతులని మనం అణిచివేయాలనే విధంగా, ఏ విధంగా అంటే పోలీస్ రాజ్యం అంటే ఎట్లుంటుంది అనేది ఈ 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. ఎంత విచిత్రం అంటే ఒక కేసు పెడితే, ఒక పోస్ట్ పెడితే దాన్ని రీట్వీట్ చేసినందుకు కేసు పెట్టారు, అంటే రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు. ఇది ఎక్కడ కూడా దేశంలో జరిగి ఉండదు. సరే ఒకటి పెట్టారు కదా, దానికి బెయిల్ వచ్చిందంటే ఇంకొక కేసు పెట్టారు. ఆ కేసు ఏంటిది? అది కూడా మళ్ళీ ఒక రీపోస్ట్ చేసినందుకు. ఇంత దుర్మార్గంగా ఈ కేసులు పెట్టేది ఎవరు అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏ కాంగ్రెస్ కార్యకర్తలో పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులో పెట్టలేదు, పోలీస్ అధికారులు పెట్టారు. పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తీసుకొచ్చే విధంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీస్ కానిస్టేబుల్ మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు మీరు ప్రజా సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయా? ఈ విధంగా 2 కేసులు, ఒకటి రామగుండంకి సంబంధించిన జి సతీష్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టిండు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన వసీం అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టారు. వీళ్ళు పెట్టిన కేసు ఎందుకు, దేనికోసం పెట్టారు అంటే ఈ పోస్ట్ చేసినందుకు, ఈ పోస్ట్ మా బీఆర్ఎస్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు. ఏమున్నది దీంట్లో? నో విజన్ నో మిషన్, ఓన్లీ 20% కమిషన్. కాదా? ఇది వాస్తవం కాదా? సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేసింది వాస్తవం కాదా కమిషన్ల కోసం? ఇదే కదా మేము చెప్పింది. కాంట్రాక్టర్ల తరపున మేము పోస్ట్ చేసినాం, ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు చెల్లించాలనే విధంగా మేము పోస్ట్ చేస్తే, ప్రజల తరపున పోరాడితే దీన్ని రీపోస్ట్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. సరే దీనికి బెయిల్ వచ్చింది కదా, మేము తీసుకుపోదాం అని పడితే ఇంకొక కేసు దీని మీద పెట్టారు. ఏంటిది ఇది? బీఆర్ఎస్ పార్టీలో ఇది పోస్ట్ చేస్తే
దీన్ని రీపోజ్ చేసినందుకు మళ్ళీ ఒక కేసు పెట్టారు. ఇదేంటిది? కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన పీడ అని పోస్ట్ చేసినాం కాదా? ఈరోజు ఏ గ్రామానికి పోయినా అడగండి, యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులను అడగండి, కాంగ్రెస్ పట్టిన పీడ కాదా? ఇది కరోనా అప్పుడు సంక్షోభం వచ్చింది తెలంగాణలో, ఇండియా మొత్తం, ప్రపంచంలో. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక సంక్షోభం నడుస్తుంది, కరోనా వల్ల కాదు కాంగ్రెస్ వల్ల అనేది ప్రతి ఒక్క వర్గం, రైతులు కానీ వ్యాపారులు కానీ అందరూ చెప్పుకుంటున్న మాట కాదా? ఈ విషయాలు మేము తీసుకొస్తే దీన్ని వీళ్ళు మమ్మల్ని అణచివేసే విధంగా దాదాపు 5,000 కేసులు మా మీద పెట్టారు ఇప్పటికీ. కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. ప్రతిరోజు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒక రోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని. కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమందైనా నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే
ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అందులో మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇన్నేళ్లయింది, ఇవాళ మాట్లాడుతున్నారు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను? మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను? మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను? క్లోజప్లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి పెట్టుకున్న 4 గంటల 55 నిమిషాలకి, ఇంకా గంట లోపు అన్నమాట. అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒక టైంకి పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్ ఎడిట్ చేసి ఆ మొక్కలు వేపేసింది. కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి వాట్సాప్ చేస్తే విధానం దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అతికిచ్చేసి పార్టీని ఆయనకి దమ్ముగా నన్ను అతికిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోట్లో షామియానా లాగా లేదా కుర్చీలాగా అతికిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసిన వాడు ఎవడు? ఈ కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఇది మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు. అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటి ఇది మర్చిపోలేదా అంటున్నా? ఇది మర్చిపోయారా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజ్ కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం.
గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాలు పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదా పేదలకు ఉచిత కరెంటు కానీ, లేదా 104 కానీ, 108 కానీ, పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి, అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే, ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి. మీరు అంటారు కదా దానికి సిబిఐ అని అంటారు కదా, చేపియండి. దీని మీద కూడా చేపియండి, సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి, ఇచ్చి నిరూపించండి. అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే ఇస్తాం. వాళ్ళు 1000 కోట్ల చేప పిల్లలు చేస్తే మేము 2000 కోట్లు తీసుకొస్తాం. వాళ్ళు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తే గీత కార్మికులకు మేము 10 లక్షలు ఇస్తాం. అట్లా
వాళ్ళకు ఏదో ఒక డబుల్ త్రిబుల్ చెప్పుకుంటూ పోయినరు, మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. సరే వేసిండ్రు. మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినట్టు వాళ్ళం. మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు. ప్రజా ఉద్యమాలు, ఒక ప్రాంతీయ ఉద్యమాలు, ఒక రాష్ట్ర ఉద్యమాలు, ఆ కోవ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ జాతిలో పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లాడేటువంటి వాళ్ళం మేము. కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.